హెపటైటిస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు హెపటైటిస్ అంటే ఏంటో, అది ఎలా వస్తుందో, దానివల్ల నష్టం ఏంది, అది ఎక్కువైతే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హెపటైటిస్ అనేది, ఎప్ అంటే లాటిన్ భాష, తెలుగు కాదు, ఇంగ్లీష్ కాదు, లాటిన్ భాషలో ఎప్ అంటే లివరు అని అర్థం. లాటిన్ భాషలో ఎప్ అంటే తెలుగులో ఏంటి, లివర్ అని అర్థం. ప్లస్ టీస్ అంటే ఏంది, ఇన్ఫెక్షన్. అంటే లివర్లో ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని హెపటైటిస్ అని అంటారు. అయితే ఈ హెపటైటిస్ అనేది ఎన్ని రకాలు ఉంటాయి? హెపటైటిస్లో 4 రకాలు ఉంటాయి, 4-5 రకాలు ఉంటాయి. ABCDE ఇంకా ఉంటాయి, 4 రకాలు మెయిన్గా ఉంటాయి. అయితే ఇది ఎందువల్ల వస్తుంది అనేది మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇది ఎక్కువగా కలుషితమైన వాటర్ తాగటం వల్ల, చేతులు శుభ్రంగా కడుక్కోకపోవటం వల్ల, చెప్పులు లేకుండా తిరగటం వల్ల, మరి శుభ్రమైన వాటర్ని తాగపోవటం వల్ల, వాటర్ ఎక్కడ పడితే అక్కడ అశుభ్రమైన వాటర్ తాగటం వల్ల, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం వల్ల, మరి రేజర్ల వల్ల, బేడ్ల వల్ల, మరి ఈ ఎక్కువగా కలుషితమైన ఆహారం, కలుషితమైన వాటర్ తాగటం వల్ల ఇది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఒక్కోసారి సూదుల వల్ల కూడా వస్తుంది, ఒక్కోసారి సిరంజి వల్ల వస్తుంది, ఒక్కోసారి రక్తం అనేది మరి రక్త మార్పిడి వల్ల కూడా ఎక్కువగా ఇది వచ్చే అవకాశం ఉంది. అయితే హెపటైటిస్లో 4 రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ABCD. ఏకి యాక్షన్ అనేది ఉంది, దానికి 2 డోసులు చేపించుకుంటే సరిపోతుంది. బికి యాక్షన్ ఉంది, 3 డోసులు చేపించుకుంటే సరిపోతుంది. సికి, డికి, ఈకి యాక్షన్ అనేది ఇంకా రాలేదు, కనిపెట్టలేదు. అయితే ఏ అనేది, బి అనేది, డి అనేది, సి అనేది, ఏ అనేది ఈ వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మరి లైఫ్ స్టైల్ అనేది మనం మార్చుకొని జాగ్రత్తగా ఎక్కడ పడితే ఆడ తినకుండా, ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగకుండా శుభ్రంగా ఉన్నట్లయితే దాదాపు ఇది రాకుండా ఉంటుంది. అయితే మనలో ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువ ఉంటే దాదాపు మందులు వాడకుండానే తగ్గిపోతుంది. కానీ 6 నెలలు లోపల తగ్గిపోతే దాన్ని అక్యూట్ అంటారు. 6 నెలల తర్వాత కూడా ఉంటే దాన్ని క్రానిక్ డిసీజ్ అని అంటారు. అయితే ఇది నీటి వల్ల వస్తుందని అనుకున్నాం కదా. మరి ఇది ఎక్కువైతే మరి ఏ టెస్ట్ వల్ల దీన్ని తెలుసుకుంటారు? ABSAG అనే టెస్ట్ వల్ల తెలుసుకుంటారు. పాజిటివ్ వస్తే ఉండట్టు, నెగిటివ్ అంటే లేనట్టు. తర్వాత PCR టెస్ట్ కూడా చేస్తారు. చేసిన తర్వాత మరి PCR టెస్ట్లో కరెక్ట్గా ఉందని, వైరస్ ఉందా లేదా అనేది కరెక్ట్గా తెలుస్తుంది. దాన్ని బట్టి హెపటైటిస్ బియా, హెపటైటిస్ ఏనా, హెపటైటిస్ సీనా, డీనా, ఈనా కరెక్ట్గా తెలుస్తుంది. అందుకని ఈ హెపటైటిస్ బికి ఏకి యాక్షన్ ఉంది, బికి యాక్షన్ ఉంది, సికి లేదు, డికి లేదు. ఇవన్నీ హెపటైటిస్ బి, సిడి కొంచెం సైలెంట్ కిల్లర్స్. అంటే లివర్ అనేది దెబ్బతిన్న తర్వాతే బయటపడుతుంది. అంత పైకి లక్షణాలు ఏం కనపడకుండా ఒక్కసారి బయటపడి లివర్ని డ్యామేజ్ చేసిన తర్వాతే బయటకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. దాన్ని సైలెంట్ డిసీజ్ అని, సైలెంట్ వైరస్ అని కూడా, సైలెంట్ డిసీజ్ అని కూడా అంటారు. అయితే అదివరకంటే భయపడేవాళ్ళు, దానికి వైద్యం లేదు కాబట్టి. కానీ ఇప్పుడు వైద్యం అనేది వచ్చింది. మరి సైంటిస్టులు ఎంతో కృషి చేసి ఈ వైరస్కి మందుని కనిపెట్టారు. ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మరి BP, షుగర్ లాగా మెడిసిన్ వాడుకుంటే శుభ్రంగా తగ్గిపోతుంది. ఇది హెపటైటిస్ యొక్క కథ. హెపటైటిస్ ఏకి యాక్షన్ ఉంది, 2 డోసులు. హెపటైటిస్ బికి యాక్షన్ ఉంది, సికి లేదు, డికి లేదు, ఈకి లేదు. అందుకని ABకి యాక్షన్ ఉంది కాబట్టి చేపించుకున్నట్లయితే మరి మరలా రాకుండా ఉంటుంది. వచ్చిన తర్వాత చేపించుకున్న ఉపయోగం లేదు, రాకముందే యాక్సిన్ అనేది చేపించుకుంటే చాలా ఉపయోగం ఉంది. ఇది హెపటైటిస్ యొక్క
కదా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.